టాలీవుడ్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయితే ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ హుటాహుటిగా రాజేంద్ర ప్రసాద్ గారిని కలవడానికి వెళ్ళాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గాయత్రి మరణించారు. అయితే తను గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్నారు. తనకు 38 సంవత్సరాలు ఉంటాయట. అయితే గాయత్రి గారు శుక్రవారం రాత్రి గుండెపోటుకు గురైనట్లు సమాచారం తెలుస్తుంది. అయితే మరి ఆ తరుణంలోని కుటుంబ సభ్యులు సైతం తనని హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్కి తరలించారు. అయితే వైద్యులు ఆమెకు అత్యవసర ట్రీట్మెంట్ అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. తను తుదిశ్వాస విడిచింది. ఆ విషయం తెలిసిన అల్లు అర్జున్ గారు హుటాహుటిగా రాజేంద్ర ప్రసాద్ గారి వద్దకు వెళ్ళి రాజేంద్ర ప్రసాద్ గారిని ఓదార్చుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. కూతురు గాయత్రి మరణించడంతో కన్నీరు ఆపుకోలేకపోతున్న రాజేంద్ర ప్రసాద్ గారు ఇక కూతురు గాయత్రిని చూసి గుండె పగిలేలా ఏడుస్తున్నాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ గారిని చూసి తను కూడా కన్నీరు పెట్టుకొని ఓదార్చుతున్న అల్లు అర్జున్ అని అంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.